వెల్కమ్ టు మే టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిది రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిది రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తెలంగాణ పంచాయతీ ఎన్నికల వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న చేపట్టినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అన్ని వర్గాలకు కూడా బలహీన వర్గాలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. 75 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగుల సమాజం హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఆ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తులో మా వర్గాలకు రాజకీయ అవకాశాలు, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖకు కనీసం మంత్రి కూడా లేడు. అందుకని మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇంకా కేబినెట్ లో ముగ్గురికి అవకాశం ఉంది. ఆ బెర్తులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి మా బలహీన వర్గాలకు కూడా అట్టడుగునటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో మంత్రివర్గంలో అవకాశం కల్పించి సమాజంలో వికలాంగుల సమాజాన్ని కూడా భాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఒక పక్క తమిళనాడు పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు. ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు స్టాలిన్ గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏఐసిసి మరి జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం. ఒక తెలంగాణ కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించినా ఖచ్చితంగా మేము వాళ్ళకి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 పాలన పూర్తయింది. వికలాంగుల సంక్షేమం పట్ల కానీ, వికలాంగులకు ఇచ్చిన హామీల పట్ల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్ రాహుల్ గాంధీ గారి ఆదేశాలను మీరు శిరసా వహించోళ్ళైతే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమిళనాడు తరహాలోని తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీని అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అంటే కాంగ్రెస్ డిఎంకే అనుసంధానంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతానన్నారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తానన్నారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తానన్నారు. నేటి వరకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనం తెచ్చుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా, అక్కడ ఉన్నటువంటి మీ పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసైనా మానవతా దృక్పథంతో స్పందించి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో నిర్వహించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాదిరిగా 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వికలాంగులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తుంది.